హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది జిఆర్బి చెఫ్. ఈరోజు అయితే బెండకాయ ఫ్రై చేశానండి. లైట్గా చల్ల పలుకులు వేస్ట్ చేశాను. చాలా పర్ఫెక్ట్గా అయితే అనిపించింది. టేస్ట్ అయితే అసలు హైలైట్ అనమాట. ఆనియన్స్ ఏమి యూస్ చేయకుండా చాలా డిఫరెంట్గా అయితే చేశాను. ఏం కావాలో చూద్దాము. ఫస్ట్గా అయితే బెండకాయలు అయితే కొంచెం ఇలా సర్కిల్గా అయితే కట్ చేసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను. చూసారుగా, నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఈ విధంగా కట్ చేశాను. పోపులండి, ఆల్రెడీ ఎండుమిర్చి నేను ఏం చేస్తానంటే ఎప్పుడు వాటర్లో అయితే వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేస్తాను. చక్కగా నానబెట్టేసానండి. ఇంకా మనం ఎండుమిర్చి వేయక్కర్లేదు. చక్కగా కొంచెం చలగ పలుకులు తీసుకున్నాను, టమాటా తీసుకున్నాను, మెంతాకు తీసుకున్నాను. అంతే అండి. ఆనియన్స్ కూడా నేనైతే తీసుకోలేదు. స్టార్ట్ చేద్దాము. ఫస్ట్గా అయితే ప్యాన్ పెట్టేశానండి. చక్కగా ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. సరిపడినంత అయితే వేసుకోండి. ఫస్ట్గా చలా పలుకులు అయితే వేపేసి తీసేసుకుందాము. ఎందుకంటే చలా పలుకులు మనము నార్మల్గా ఎప్పుడు ఫ్రై చేసేటప్పుడు చాలామంది చేసే పని ఏంటంటే చలా పలుకులు వేపేసి అందులోనే ఆనియన్స్, బెండకాయ అలా వేసిస్తారు. అలా అస్సలు బాగుండదండి. ఫస్ట్గా అయితే చలా పలుకులు లైట్గా దోరగా వేయించేసి తీసేద్దాము. చక్కగా తీసేసానండి. నెక్స్ట్ అయితే చక్కగా పోపులు అయితే వేసుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిర్చి, లైట్గా ఎల్లుల్లిపాయ పోపులు వేసానండి. నేను ఇందులో ఎండుమిర్చి అయితే వేయలేదు. ఇంకా ఎండుమిర్చి ఏం చేయాలి ఏంటనేది నేను తర్వాత చెప్తాను. ఇవి కూడా చక్కగా దోరగా వేయించుకుందామండి. చక్కగా అయితే వేగిపోయాయండి. మనము బెండకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా మొత్తం అయితే వేసేసుకుందాము. మీరైతే దీనిని మీరేమీ కలపక్కర్లేదండి. చక్కగా అలా వేసిన తర్వాత టమాటా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, చిన్ని టమాటాలు 2 తీసుకున్నానండి. మీరు ఒక పెద్ద టమాటా తీసుకున్నా పర్వాలేదు. చక్కగా పైన ఇలా అయితే వేసేసేయండి. ఇలా వేసి మీరు ఏమి కలపద్దండి, అస్సలు కలపద్దు. బెండకాయ ఫ్రై అయితే అసలు చాలామంది కంటిన్యూగా చేసే పని, కంటిన్యూస్గా కలుపుతూనే ఉంటారు. అది ఏమవుతుందంటే ఒక పచ్చడిలాగా అయిపోతుంది. చక్కగా మూత పెట్టి అలానే వదిలేండి. చూడండి, మూత తీసిన తర్వాత ఆవిరికి చక్కగా ఎంత పర్ఫెక్ట్గా బెండకాయ అంతా ఉడికిపోద్దండి. ఉడికిపోయిన తర్వాత చక్కగా మనం కంటిన్యూస్గా హైలో పెట్టుకుని, సిమ్లో అస్సలు పెట్టొద్దండి, హైలో పెట్టేసుకోండి. హైలో పెట్టి వేపేసేయండి, అయిపోతుంది. ఇది ఏంటంటే ఎండుమిర్చి ఉంది కదండి, ఆల్రెడీ నేను నానబెట్టి తీసుకున్నాను కదా, అది మిక్సీ అయితే చేసి వేసేసాను. లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నానండి. చక్కగా అసలు మొత్తం అంతా ఇలాగా వేపేసుకుంటే అసలు పర్ఫెక్ట్ అని చెప్పాలి. లైట్గా పైన పల్లీలు కూడా సరిపడినన్ని వేసేసుకోండి. అంతే అండి. ఇంత సింపుల్గా అయిపోతుందండి బెండకాయ ఫ్రై అయితే. చాలామంది తెలియక దీన్ని పెద్ద ప్రాసెస్ చేసుకొని చక్కగా సిమ్లో పెట్టేసి కాసేపు బయట అన్నీ కూర్చుని లేకపోతే టీవీ చూస్తూ అలా చేస్తూ ఉంటారు. బట్ అసలు అలా చేయకండి. అది సిమ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మెత్తగా అయిపోయి అసలు టేస్ట్ అనేది బాగుండదు. ఇప్పుడు హైలో పెట్టేసి ఫ్రై చేసేసేయండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇలాంటి సింప్లీ మెథడ్ ఐటమ్స్ కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.